మోదీ సారు ఏపీ సర్కారు మీద వరాల చలువలను కురిపించిండు అయ్యా. మళ్ళొక ఫండ్ను సుతం రిలీజ్ చేసిండు అభివృద్ధి పనుల కోసానికని చెప్పి. మొన్నట్లో కూడా ఆల్రెడీ రిలీజ్ చేసిండు. మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ కొత్త ఫండ్స్ను విడుదల చేసిండు. ఆగిపోయిన పనులను స్టార్ట్ చేయనికే మోడీ సార్ కూడా మళ్ళీ రాబోతున్నాడు ఏపీకి. ఏదేమైనా కూటమి సర్కారుకు అన్ని రాష్ట్రాలతో ఓరిస్తే ఒకంత ఎక్కువనే మోతాదుల పైసలను అయితే కేంద్రం అయితే విడుదల చేస్తూనే ఉన్నది. అభివృద్ధి పనుల కోసానికని చెప్పి గట్టి ప్రయత్నాలు చేస్తున్నటువంటి చంద్రాల సార్కు కానీ పవనాల సార్కు కానీ గట్టి మద్దతు ఇస్తున్నారు మోదీ సర్కారు. మరి ఇంకా కొత్త పథకాల కోసానికని ఏమేం ఫండ్స్ రిలీజ్ చేసిండు కేంద్ర సర్కారు పెద్ద సార్ అని అంటే ఈ వార్త పురాగా చూస్తే మీకే సమజవుతుంది. 2024 సంవత్సరంలో ఏపీ కూటమి అధికారంలోకి అచ్చుడుతోని మోదీ సర్కారు ఏపీ మీద వరాల జల్లులు కురిపించుడు సోషల్ మీడియా వేదికగా ఆ టాపిక్ అవుతున్నదన్న ముచ్చట మనందరికీ ఎరికైనదే. ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సిన పని లేదు. అయితే కూటమి సర్కారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో మోదీ సారు ప్రత్యేకమైనటువంటి దృష్టి ఏపీ రాష్ట్రం మీద పెట్టిండు. ఏపీ రాష్ట్రం కోసానికని చెప్పి పెద్ద ఎత్తున నిధులను విడుదల చేస్తున్నాడు. అభివృద్ధి కోసానికని అద్భుతంగా పాలన అందించేటట్టుగా చంద్రబాబుకు సహకారం చేస్తున్నాడు. పవనాల సార్తో కూడా ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు మోదీ సార్ అన్న ముచ్చట్లు మనకు బాగానే వినబడుతున్నాయి కదా. ఇక దీని మీద ఎవరికి దోసినట్టాలైతే గట్టిగానే కామెంట్లు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. అయితే రీసెంట్గా మోదీ సర్కారు మళ్ళొక మేలు చేసిందయ్యా ఏపీకి. మరి ఏవయ్యా గంతగరమని అంటే అమరావతి హైదరాబాదు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకు మోదీ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు అన్నట్టు. ఇక ఈ ఎక్స్ప్రెస్ హైవే వల్ల రెండు తెలుగు రాష్ట్రాల పబ్లిక్ మస్తు ఫాయిదా అవుతుందట. తిరుపతి కాట్పాడి మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ పనులను సైతం కేంద్రం కేబినెట్ నుంచి ఆమోదం అచ్చుడుతోని చంద్రబాబు సార్ మీద పబ్లిక్ నుంచి అయితే ప్రశంసల జల్లులు గట్టిగానే వస్తున్నాయి. త్వరితగతిన కీలక ప్రాజెక్టులను కూడా పూర్తి చేయనీకే మోదీ సర్కారు అంగీకారం చెప్పినట్టుగా విభజన చట్టంలో పరిష్కారం కానీ సమస్యల పరిష్కారం కొరకు ఏజీ కీలక సూచనలే చేసిండయ్యా. ఇక ఇంకో పెట్రోలియం రిఫైనరీ సన్నాహాలు కూడా చేసుడుతో పాటు రాష్ట్రంలో వెనకబడ్డ జిల్లాలకు తొందరలో 350 కోట్ల రూపాయలను విడుదల చేయబోతున్నదట కేంద్రం. ఇక తిరుపతి కట్పాడి రైల్వే లైన్ డబ్బింగ్ పనుల కోసం అని చెప్పి దగ్గర 1332 కోట్ల రూపాయలను కేటాయింపు చేసినట్టుగా 100కు పైగా కిలోమీటర్ల మేర డబ్లింగ్ పనులకు నిర్మాణం చేయబోతున్నట్టుగా కేంద్ర హోంశాఖ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అప్పుల పంపిణీ గురించి చర్చించిందని ఏపీలో వ్యవసాయం యూనివర్సిటీ కొరకు మోదీ సర్కారు 135 కోట్ల రూపాయల రేంజ్ల విడుదల చేస్తున్నట్టుగా వార్తలు గట్టిగానే వినబడుతున్నాయి. ప్రతి 2 నెలలకు ఒకసారి విభజనకు సంబంధన చేసినటువంటి సమస్యల గురించి చర్చ గట్టిగానే నడుస్తున్నది. ఇక విద్యా సంస్థల ఏర్పాటు ఏపీలో గ్రేహౌండ్ సెంటర్తో పాటు పోలవరం ప్రాజెక్టు గురించి కూడా చర్చ బాగానే నడుస్తున్నదయ్యా. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు గట్టిగానే ఉన్నాయని అంటున్నారు ఈ ముచ్చటెరికైనా ప్రతి ఒక్కరు. వచ్చే 2 ఏళ్లలో ఈ శాఖల రైల్వే జోన్ కార్యకలాపాలు కూడా మొదలు కాబోతున్నాయట. రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందే దిశగా కేంద్ర సర్కారు సహకారం ఇచ్చుడుతోని చంద్రాల సారు అటు పక్కన పవనాల సారు కూడా గట్టిగా ఫోకస్ పెట్టిల్లంట ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసానికని. ఇక ఇప్పుడు 350 కోట్ల రూపాయలను మోదీ సార్ ఎప్పుడైతే ఏపీకి ప్రకటన చేసిండో మోదీ సార్నైతే ఆకాశానికి ఎత్తెత్తున్నారయ్యా. అభినందనల జల్లులు కురిపిస్తున్నారు. కూటమి సర్కారా మదాకా జై హో చంద్రాల సారు జై హో పవనాల సార్ జై హో మోదీ సార్ అని చెప్పి మస్తు కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. ప్రశంసల జల్లులే కురిపిస్తున్నారు. కూటమి సర్కారు చేస్తున్న పనితీరును చూస్తున్న ప్రతి ఒక్క కామను పబ్లిక్.